వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మరొకసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖలు అయితే ప్రకటిస్తూ ఉన్నాయి. ఇక మరి కాసేపట్లో అంటే రాత్రి 7 గంటల నుంచి కూడా మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తోందనమాట. ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, ఎన్ని రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయి, ఇప్పటికే వర్షాలు కురిసి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో మరొకసారి వర్షాలంటే జనాలు అయితే భయపడుతూ ఉన్నారన్నమాట. ఈ నేపథ్యంలో ఎక్కడ వర్షాలు కురుస్తున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే రాత్రి 7 గంటల వరకు కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షం కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఆ జిల్లాలు ఏవనేది చూసుకుంటే కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాదు, హైదరాబాదు, ఆసిఫాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాదు, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో రాత్రి 7 గంటల వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో విస్తారంగా వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక ఈరోజు చూసుకుంటే శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి, విశాఖ, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, అనకాపల్లి, అంబేద్కర్, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వాతావరణ